తర్వాతి వ్యాసంలో నువ్వెవ్వరో నీకు తెలియాలంటే అన్న అంశం చెప్పబడుతోందమ్మా. నీవెవరో నీకు తెలియాలంటే అన్నదాన్ని చెప్తున్నారు. మహారాజు గారు చెప్తున్న దాని ముందు మనం గమనిద్దాం. కొన్ని అద్దాలలో మన మొహం చూసుకుంటే వంకర టింకరగా ఉంటుంది. కొన్ని అద్దాలు చూడు భూతద్దాల్లో ఉంటాయి కదా, అలాంటి దానిలో చూసుకుంటే ఏదో పొడవుగానో అడ్డంగానో పిచ్చి పిచ్చిగానో ఉన్నట్లు కనపడుతుంది. మరికొన్ని వాటిల్లో అయితే మసక మసకగా ఉంటుంది. కానీ మన మొహం ఎలా ఉందో మనకి తెలుసు గనక అద్దంలోని ప్రతిబింబం సరిగ్గా లేదు అని లేకపోతే, అద్దంలో ప్రతిబింబం సరిగ్గా లేకపోతే, అద్దంలోని ప్రతిబింబం సరిగ్గా లేకపోతే ఇది నా మొహం కాదు, నా మొహం ఇలా కోలగా అడ్డంగా అలా ఉండదు అని నీకు తెలుసు. నీ మొహం నీకు తెలుసు గనక అద్దంలో ప్రతిబింబం సరిగ్గా లేకపోతే ఇది నా మొహం కాదు అన్న విషయం మనకి స్పష్టంగా తెలిసిపోతుంది కదా. తెలుస్తుందమ్మా. నీ మొహం మీద తెలియదు అనుకోకండి. మీ మొహం మీకు తెలియదు అనుకోకండి. ఆహా, మీ మొహము మీకు తెలియదు అనుకోండి. మొహం అంటే ఏంటో నీకు తెలియదు అనుకో. నువ్వు ఏ అర్థం ఎలా చూపిస్తే అలాగే ఉంది అనుకుంటావు. అంటే నీ మొహం ఎలా ఉంటుంది నీకు తెలియదు అనుకో. ఒక భూతద్దం నీ మొహం ముందు పెట్టేసరికి నీ మొహం అలాగే కనపడింది అనుకో, అప్పుడు అయ్యో ఇదా నా మొహం అని అనుకోవు, అనుకుంటావు. నీ మొహం నీకు తెలియనప్పుడు నువ్వు అద్దంలో నీ మొహం నువ్వు చూసుకుని ఆ అద్దం ఏది చూపిస్తే అదే నీ మొహం అనుకుంటావు. కనుకనే రమణ మహర్షి వారు ఎవరు వెళ్లి అడిగినా ముందు నేనెవరు అని ప్రశ్నించుకోవయ్యా అనేవారు. వాడని వెళ్ళని రకరకాలుగా ఏమి అడిగితే మాత్రం నువ్వెవరు నీకు తెలుస్తుంది తప్ప ఇతరులకి ఎట్లా తెలుస్తుంది? ఒకవేళ వాళ్ళు చెప్పినా నువ్వు పరిశీలించి చూసుకోవాలి కదా అనేవారు. ఈ నేను ఏమిటో తెలుసుకుంటే నేను కానిది, ఇది అనేక భ్రాంతుల రూపంలో వికారాల రూపంలో తానే అసలు దానిని అని మనల్ని నమ్మింప చేస్తూ ఉంటుంది. నువ్వెవరివో నిన్ను నువ్వు తెలుసుకోకపోతే నువ్వు కానిది నువ్వే అనేటువంటి భ్రాంతి రూపంలో నిన్ను నమ్మింపజేస్తుంది. ఇప్పుడు నిన్ను శరీరమే నేనని నమ్మింప చేయడం లేదు, చేస్తుందమ్మా. నువ్వెవరో నీకు తెలిస్తే అయ్యో ఇది నేను కాదు కదా అని దీన్ని వదిలిపెట్టగలుగుతావు. సూర్యకిరణం సోకిన చీకట్లాగా నువ్వెవరో నీకు తెలిస్తే మరి ఈ నీవు కాని అసత్యమైనది దానికదే తొలగిపోతుంది. సూర్యుడి కిరణాలు వచ్చేసరికి చీకటి తొలగిపోయినట్లు నీవెవరో నీకు తెలిస్తే నీవు కానిదేదో దానికదే లేకుండా పోతుంది. లేనిది లేకుండా పోయినప్పుడు ఉన్నదికి ఏముంది? అదే మిగులుతుంది. ఇదిగో చూడండి, ఇదే విషయాన్ని నిసర్గదత్ మహారాజ్ గారు తన మాటలో ఎలా చెప్తారో మనం విందామా? నిసర్గదత్ వారు ఇలా చెప్తున్నారు. సరేలే, నువ్వెవరో నీకు తెలియాలంటే ముందు నువ్వు ఏది కాదో దానిని పరిశోధనాత్మకంగా కనుక్కోవాలి. డైరెక్ట్ గా నువ్వెవరో నీకు తెలియాలంటే నువ్వు కానిదేదో నీకు పరిశీలన పూర్వకంగా చూసి నువ్వు తెలుసుకోవాలి. నీలో ఉన్నది ఏదేది నువ్వు కాదో ముందు చూడు. నీలో ఏది ఏది నేను నేను నాది నాది అనుకుంటున్నావో అది నీదేనా నీదేనా అని నువ్వు పరిశీలించి చూసుకో. ఎలాగంటే మరి ఇప్పుడు ఈ దేహాన్ని నేను అని కదా అనుకుంటున్నాను. అయితే నువ్వు ఈ దేహానివేనా నేను అనుకుంటున్నాను గాని సంశయించలేదు ఇప్పుడు దాకా. ఎందుకంటే
నేను అనుకోవడం అంత దృఢంగా ఉంది గనక ఇప్పుడు అవునా నేను ఈ దేహాన్నేనా, ఈ అనుభూతులు, ఈ ఆలోచనలు, నువ్వు నివసిస్తున్న ఈ కాలము, ఈ దేశము, ఇవన్నీ నీవేనా? ఒకసారి పరిశీలించి చూడు. ఈ దేహం నువ్వేనా? నీకు నావి నావి అనుకునే అనుభూతులు, ఆలోచనలు, నా ఆలోచనలు, నా అనుభవాలు అనుకుంటున్నావు కదా. అదే నువ్వు నివసిస్తున్నటువంటి ఈ కాలము, ఈ దేశము, ఈ ప్రదేశము, ఇవన్నీ నీవేనా? ఒకసారి పరిశీలించి చూడు. ఘనీభవించింది కానీ, ఘనీభవించనిది కానీ, రూపం ధరించింది కానీ, ధరించంది కానీ, కంటితో చూడగలిగేది ఏది నువ్వు కాదు. నువ్వు చూచేది ఏదైనా సరే నీ చేత తెలియబడి, ఇప్పుడు నువ్వు పరిశీలించి చూసుకుంటే నువ్వు ఈ దేహాన్నేనా నేను, అలాగే నాకు కలుగుతున్న అనుభూతులు, అలాగే నా ఆలోచనలు, అలాగే నేను ఉంటున్న ఈ దేశము, ఈ కాలము, ఇవన్నీ నేనేనా, నావేనా అని పరిశీలించి చూడు. ఆ చూడడంలో ఘనీభవించినవి గాని, అంటే గట్టిగా ఘనంగా ఒక ఆకారంలో ఉన్నవి కానీ, ఘనీభవించనివి కానీ, రూపము ధరించనివి కానీ, ధరించనివి కానీ, కంటితో చూడగలిగేదేదైనా సరే, ఇది అని నీకు తెలియబడేదేదైనా సరే నువ్వు కాదు. అది నీ చేత తెలియబడి నీవు కానివై ఉండి ఉండాలి. నీవైన దానిని నువ్వు చూడక్కర్లేదు, తెలుసుకోక్కర్లేదు. నీకు తెలియబడుతున్నాయంటే, చూడబడుతున్నాయంటే నీకంటే వేరుగా ఉన్నవి, అవి నువ్వు కాదు అని ముందు తెలుసుకో. నువ్వు చూచేదేది నువ్వు కాదు, నువ్వు చూచేదేది నువ్వు కాదు అని తెలిసిందా? ఈ చూచే క్రియ ద్వారా తెలుస్తుంది కదా. చూడడం అన్న దాని ద్వారా నేను చూచేదేదైనా సరే నాకంటే వేరైనదేను అని నీకు తెలియాలి. తెలియంటే ఇది నా చేత ఇది కనపడుతుంది, ఇది నేను కాదు అని నువ్వే చెప్తున్నావు కదా. ఈ చెట్టు కనపడుతుంది, చెట్టు నేను కాదు. పుట్ట కనపడుతుంది, పుట్ట నేను కాదు. పురుగు కనపడుతుంది, పురుగు నేను కాదు. చెట్టు కనపడుతుంది, పుస్తకం కనపడుతుంది, పుస్తకం నేను కాదు. అలాగే దేహం కనపడుతుంది, దేహం నేను కాదు అనాలి. మీరు దేహంలో ముడేసుకుని దీనికంటే వేరుగా ఉన్నామని నాకు కనపడుతున్నాయి, నేను కాదు అనుకోకు. వాటితో పాటు నా దేహం కూడా నాకు కనపడుతుంది. కాబట్టి అటు నాకు ఎట్లా కనపడుతూ నాకంటే వేరుగా ఉందో, ఈ దేహం కూడా నాకు కనపడుతూ నాకంటే వేరుగా ఉంది. అలాగే మనసు అంటే అనేక భావాలు నా చేత నాకు తెలియబడుతూ నాకంటే వేరుగా ఉన్నాయి. అంటే నా మనసు నాకంటే వేరుగా ఉంది, అవునా? నా ఆలోచన నాకంటే వేరుగా ఉన్నాయి. కాబట్టి నువ్వు చూచేదేది నువ్వు కాదని ఈ చూచే క్రియ ద్వారా తెలుసుకో. మనసు ద్వారా తెలుసుకోగలిగిందల్లా నువ్వు అది కాదు, ఇది కాదు అని మాత్రమే. ఇప్పుడు దాకా నేను కాదు కాదు అని తెలుసుకుంటుంది ఎవరి ద్వారా? మనసు ద్వారా మాత్రమే తెలుసుకుంటున్నాను. ఇలా మనస్సు ద్వారా తెలుసుకోగలిగిందల్లా నువ్వు అది కాదు, ఇది కాదు అని మాత్రమే తెలుసుకోగలవు, అవునా? అవునమ్మా. ఈ గుర్తింపు ఎంత శీఘ్రంగా గనక నీకు సిద్ధిస్తే అంత శీఘ్రంగా నువ్వు ఆ అపరిమితమైన ఉనికిని తెలుసుకోగలుగుతావు. ఇట్టి మనసు నా చేత తెలియబడేవేవి నేను కాదు, నా చేత చూడబడేవేవి నేను కాదు అని ఈ గ్రహించే గ్రహింపు ఏమిటి? మనసు చేత తెలుసుకోగలిగినవి ఇవన్నీ. అవేవి నువ్వు కాదు అని గనక నువ్వు గ్రహిస్తే
ఈ గ్రహింపు నీకు ఎంత శీఘ్రంగా సిద్ధిస్తే అంత శీఘ్రంగా నువ్వు అపరిమితమైన ఉనికిని తెలుసుకోగలుగుతావు. మరి ఇవేవి నేను కాకపోతే నేనెవరిని అని ప్రశ్నిస్తుంది. ఇప్పుడు మనసు ద్వారానే తెలుస్తోంది ఇవన్నీ. ఇవి నా చేత తెలియబడుతున్నాయి, ఇవేవి నేను కాదు నేను కాదు అని. నేను కాదు నేను కాదు అని వదిలేస్తే ఇక నేనైనదేమిటా అని అన్నప్పుడు ఇక ఆ మనస్సు యొక్క పని కూడా ఇక ఉండదు. మనసు అంటే నేనన్న తలంపు ఆగిపోతుంది. ఇంకా అప్పుడు అపరిమితమైన దాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు, పరిమితులు లేని దాన్ని తెలుసుకోగలుగుతావు. మనసు అంతవరకే వెళుతుంది. అంటే నేను తలంపే మనసు గనక ఈ నేనన్న తలంపుకి తెలియబడేవేవి నేను కాదని వదిలేస్తే ఈ నేనన్నది కూడా తలంపే గనక అది కూడా పోతుంది. పోయినప్పుడు పరిమితత్వం తొలగిపోయి అపరిమితత్వాన్ని నువ్వు అందుకోగలుగుతావు. అప్పుడిగా నీ అన్వేషణ అంతమైపోతుంది. అవగాహన పూర్వకమైన అది ఉండాలి కదా. ఏదో చెప్పినంతసేపు ఉండి విన్నంతసేపు ఉండి ఆ తర్వాత నాకు తెలిసిపోయింది కదా అనుకుని వ్యవహారాల్లో, శరీర వ్యవహారాల్లో, ఈ ప్రపంచ వ్యవహారాల్లో సత్యం అన్నటువంటి భ్రాంతిలో సుఖ దుఃఖాది అనుభవాల భ్రమంలో దొర్లుతూ సత్యం తెలిస్తే లాభం ఏముంది? ఏమీ లేదమ్మా. అంచేత నువ్వు ఈ శరీరమా మరి ఏదైనానా లేక అసలు ఏమీ కాదా తెలుసుకోవడం నీకు ముఖ్యం అనిపించడం లేదు. ఇంత చెప్పాక అసలు నాకు అదే ముఖ్యము, నా శరీరము దానికి సంబంధించినటువంటి రాగాలు రోగాలు భోగాలు, నా వారు, నా ఇళ్ళు, నా వాకిళ్ళు, నా బంధువులు, నా బిడ్డలు అనేటువంటి పెద్ద 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 తీగల అల్లిక మూట ఇది. ఇంత పెద్ద మూటని చూస్తున్నా నేను నిజంగా ఈ శరీరమేనా? ఈ శరీరం నేనంటేనే ఇంత పెద్ద మూట. అవునమ్మా. మరి కాదంటున్నప్పుడు మూట ఎందుకు నీకు బరువు అవుతుంది అంటున్నాను. ఈ నెత్తి మీద పడేస్తే బరువు ఉంటుందా? ఉండదమ్మా. తీసేశారమ్మా. ఇప్పుడు తీసేస్తా మళ్ళీ వచ్చేసుకుంటావు. అందుచేత నిజంగా గనక పరిశీలించి చూసుకుంటే నువ్వు ఈ శరీరమో మరేదైనానో లేక అసలు నువ్వేది కాదో తెలుసుకోవడం నీకు ముఖ్యమనిపించడం లేదు. నిజంగా నేను అది తెలుసుకోవాలి, ఇవన్నీ తెలుసుకుని ఏమిటి చేసుకుంటాను? అవి నాకు మూటలు భయ కారణాలే కదా. అవునమ్మా. ఇక నువ్వెవరువో నీకు తెలియడం ముఖ్యం అనిపించడం లేదు. ఈ సమస్యలన్నీ ఈ శరీరానికి సంబంధించిన సమస్యలే అన్న విషయం నీకు ఏమన్నా అర్థమవుతుందా? బాగా అర్థమవుతుంది. శరీరం నేనని అనుకోకపోతే నీకు అసలు సమస్యలు ఉన్నాయా? లేవు. లేవని తెలిసి శరీరం నేనని ఎందుకు తగిలించుకు భరిస్తున్నావు? నువ్వు కేవలం ఈ శరీరాన్ని కావని స్ఫురించినప్పుడు ఈ తిండి, ఈ తిప్పలు, ఈ వసతి, ఈ కుటుంబము, ఈ మిత్రులు, ఈ పరువు, ఈ ప్రతిష్ట, ఈ భద్రత, ఎలాగోలాగా బతకాలని ఈ కాంక్ష, వీటికి ఏమైనా అర్థం ఉంటుందా? నువ్వు శరీరాన్ని అనుకున్నప్పుడు ఈ తిండి మీద, ఈ తిప్పల మీద, ఈ ఇల్లు మీద, ఈ వాకిలి మీద, ఈ కుటుంబం మీద, ఈ బంధువుల మీద, ఈ మిత్రుల మీద, పరువు మీద, ప్రతిష్ఠిత మీద, రేపటి కోసం నేను పడే భద్రత మీద ఎలాగోలాగా బతికేస్తే చాలు అనే కాంక్షలు, ఇవన్నీ శరీరం నీవు అయినప్పుడు కదా. అంతే అమ్మా. మరి ఈ శరీరం నువ్వు కాదు అని తెలిసిన తర్వాత వీటికి ఏమైనా అర్థం ఉందా? లేనే లేదు. అవును స్వామి, నువ్వు చెప్తుంటే బాగుంది, అయితే మరి నేనెవరిని అన్నాడు పృచ్ఛకుడు. అప్పుడు మహారాజు గారు అంటున్నారు, నువ్వు ఎవరివి కాదో నీకు తెలిస్తే చాలదు, ఎవరో తెలియాల్సిన అవసరం ఏముంది? మనం చూచినది, మనం భావించింది అనగా మనం ఎరుగున్న దాన్ని గురించే కదా.
నీకు తెలియని దాని గురించి ఎట్లా భావించగలవు, ఎలా ఊహించగలవు, ఎలా భ్రమించగలవు, ఎలా బాధపడగలవు? నీ వెనకాతల పాముంది, నీకు తెలీదు. నీకు భయం వేస్తుందా, బాధ ఉంటుందా? ఉండదమ్మా. మరి నీకు తెలియని దాని గురించి నీకు బాధ, భయము, బెంగ ఉండవు కదా. నువ్వెవరో నీకు తెలీదు. నువ్వు ఎవరు కాదో అది నేను అనుకుని బరువులు మోస్తున్నావు. నువ్వు కాందాన్ని వదిలేస్తే భయము, బెంగ లేని భద్రతే నీ స్వరూపం. అది అది నీవెవరో ఎవరు కాదో నీకు తెలిస్తే చాలు. నీవెవరో తెలియవలసిన అవసరం లేదు. మనం చూచింది, భావించిన దాన్ని బట్టే కదా మనం ఎరుగున్న దాన్ని అనుసరించే కదా మనం దేనైనా వర్ణిస్తాం. నీకు తెలియదని చెప్పంటే ఏం చెప్తావు? మన జ్ఞానం అంతే. అంతే. మనం గతంలో ఏదైనా తెలిసి ఉన్న దానిని గురించే మనం ఆలోచిస్తాం, భయపడతాం, బాధపడతాం, చెబుతాం. నీకు తెలియని గురించి నీకు భయము, బాధ ఉండవు. మన జ్ఞానం అంతే అయినప్పుడు మన ఆత్మజ్ఞానం కూడా అంతకే పరిమితం అయిపోతుంది. కానీ అపరిమితమైన జ్ఞానంతో, ఈ పరిమితమైన జ్ఞానంతో అపరిమితమైన నిన్ను నేను ఎలా వర్ణించి చెప్పమంటావు? ఈ శరీరం అంతే నేను అన్నప్పుడు నా జ్ఞానం పరిమితం అయిపోయింది. ఇట్టి అపరిమితమైన ఈ జ్ఞానంతో అపరిమితమైన దాన్ని ఎట్లా చెప్పగలను? చెప్పలేను. కాబట్టి నేను అపరిమితమైన దానిని పొందాలి అంటే పరిమితమైన దానిని వదలాలి. కాబట్టి అపరిమితమైన నిన్ను నేను ఎలా వర్ణిస్తాను? అది కాదు, ఇది కాదు అనే నెగేషన్ తో మాత్రమే మాట్లాడడానికి వీలవుతుంది. కాదు కాదని చెప్పగలనే తప్ప పరిమితత్వాలని తీసేయనే తప్ప అపరిమత్వాన్ని గురించి చెప్పడానికి కుదరదు. ఎవరి మట్టుకు వాళ్లే తాము కానిదేదో దాన్ని వదిలేస్తే తామేదో తమకి తామే అనుభవం తెలుస్తుంది అన్నారు మహారాజు గారు. అసలు నాకు ఏది కావాలో నాకు ఖచ్చితంగా తెలిస్తే దాని మీద నాకు తప్పకుండా శ్రద్ధ, పట్టుదల, ప్రయత్నం సజావుగా సాగుతాయి. ముందు సాధనం అనుకునే మనం, భక్తులం అనుకునే మనం, ఆత్మస్వరూపం మాకు తెలుసు అనుకునే మనం, నేను శాశ్వతుడును అని అంటున్న మనం, నా ధ్యాస శాశ్వతత్వం మీద ఉందా, అశాశ్వతత్వం మీద ఉందా? నా ఆశ శాశ్వతత్వం మీద ఉందా, అశాశ్వతత్వం మీద ఉందా? దీని బద్ధత కోసం నేను తాపత్రయపడుతున్నానా, దాన్ని చేరుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నానా అని ఎవరి మట్టికి వాళ్ళు గట్టిగా ప్రశ్నించి చూసుకోండి. ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా నీకేమైనా ఈ పరిమితత్వం మీద కాంక్షలుంటే ఉన్న వాటిని ఉన్నట్టు తెలుసుకుని దాన్ని వదులుకోవడానికి ప్రయత్నించండి. మాకు లేవమ్మా, మేము బాగున్నామమ్మా అంటే ఇక మీకు సత్సంగాలు ఎందుకు, బోధలు ఎందుకమ్మా? కాబట్టి ఎవరు మర్చిపోవచ్చు, నా అపరిమితత్వమే పూర్ణత్వమే నా లక్ష్యమా? మళ్ళీ చచ్చి ఈ దేహభ్రాంతులతో, రాగద్వేషాలతో ఇంకా తిరగాలనుందే, లేక ఇవేవి లేని నిశ్చలమైన నిర్మలమైన సదానందమే నేనుగా మిగలానుందా? ఒకవేళ సదానందమే నువ్వు అని గురువు చెప్పినా నీకు దాని అనుభవం ఇప్పుడు లేదు గనక దాన్ని నువ్వు నమ్మలేవు. ప్రయత్నం చేస్తావే గానీ గట్టిగా నమ్మని కారణంగా దానికోసం నీ ప్రయత్నం బలంగా సాగడం లేదు. కానీ గురువు ఏం చెప్తున్నారంటే, నువ్వు నమ్మక్కర్లేదు, నేను నిన్ను నమ్మించక్కర్లేదు, నిదురలో నేను నాది అన్న ఈ ప్రపంచ దృశ్యాన్నంతా వదిలేసి నువ్వెట్లా ఆనందంగా ఉన్నావు? నీ స్వానుభవం కదా. ఇదంతా వదిలేస్తే నేను నిరంతర ఆనందమై ఉంటాను అన్నది నీ అనుభవంతో నీకు చెప్తున్నాను. నేనేదో చెప్పాను, నమ్మించబోయాను అనుకొని వెనుక నిన్ను నువ్వు పరిశీలించుకుంటే
నిశ్చంతమైన ఆనందంతో దుఃఖరహితమైన దివ్య స్థితిలో నిద్రలో ఉన్నాను కదా. ఇప్పుడు ఉన్నది నేనే కదా. మరి నాకు చింతలు బెంగలు బాధలు ఎందుకు లేవు? వెలుగులో వచ్చేసరికి చింతలు బెంగలు బాధలు బరువులు ఎందుకు వస్తున్నాయి అని నువ్వు పరిశీలన చూసుకో. అట్టి నిశ్చలమైన నిత్యమైన సుఖము నీదే. ఇది అనిశ్చితమైన అసత్యమైన ఈ దుఃఖము నీదే. రెండిటినీ పక్క పక్కన వేసుకుని బేరీజ్ చేసుకో. నీకు ఏది కావాలో దాన్ని నిశ్చయించుకొని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుకో అంతే. ఎవరు చెప్తారు ఎందుకంటే? కాసేపు అయితే చీకటి పడుతుంది, ఏదో కూడు వెళ్ళి సర్దేసుకున్నాం, మరి ఎందుకు నిద్ర అవుతావు? మరి సుఖం నీకు ఎవరు ఇస్తున్నారు? ఇల్లు ఇస్తుందా, వాకిలి ఇస్తుందా, భర్త ఇస్తున్నాడా, భార్య ఇస్తుందా, నీ ఆస్తులు ఐశ్వర్యం మర్యాదలు గౌరవాలు ఇస్తున్నాయా? ఇవి అక్కర్లేనటువంటి దివ్య సుఖం నీకు నీ స్వరూపం కాబట్టి నీకు వస్తుంది. అవునమ్మా. వదిలేసి ఇంత సుఖంగా ఉంటూ లేచి పట్టుకుని ఎందుకు దుఃఖంతో ఏలాడాలి? కాసేపటికి వదిలేయబడేది, దీంతో నాకేమిటి? అంత తేలికగా ఈ దేహ మెలకువలో వచ్చిన దేహ భ్రాంతిని అంత తేలికగా దురతో వదిలివేయబడుతుంది కదా. కాబట్టి మెలకువలో కూడా వదిలేస్తా అని వదలాలి. సరేనా?